సో హలో అండి, ఇవాళ మనం మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్ అనేది డ్రీమ్. తక్కువ ప్రైస్లో తీసుకోవాలి, ప్లస్ వారంటీ ఇచ్చే కార్స్ ఎక్కడ ఉంటాయో అంటూ అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్పి మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ది కార్ ఫ్యాక్టరీలో మీకు 1 year వారంటీ ఇస్తున్నారు. సో మనకు మాదాపూర్లో 1 year వారంటీ కార్స్ మీద ఎవరు ఇవ్వట్లేదు. సో ది కార్ ఫ్యాక్టరీ వాళ్ళు 1 year ఇస్తున్నారు. సో గైస్ మనతో పాటు ఎంప్లాయ్ ఉన్నారు. ఇక్కడ కార్ ఫ్యాక్టరీలో ఏమేమి కార్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి, మోహన్ గారు బాగున్నారా? థ్యాంక్ యూ బ్రో. సో మన దగ్గర ఏమేమి కార్స్ ఉంటాయి బ్రో? మన దగ్గర ప్రెసెంట్ 2.5 lakhs నుంచి 25 lakhs దాకా అవైలబుల్ ఉందండి. 2.5 lakhs 25 lakhs దాకా. 2.5లో స్టార్టింగ్ వచ్చేసి రినాల్ట్ స్కాలా, అలా చెప్పుకుంటూ గ్రాండ్ ఐటెమ్, అలా చెప్పుకుంటూ పోతే అన్ని పెద్ద తార్ రాక్స్ దాకా మన ప్రెసెంట్ రేంజ్ లో లో ప్రైస్ నుంచి హై ఎండ్ దాకా ఉంటాయి. హై ఎండ్ దాకా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో ఏంటి మన దగ్గర స్పెషాలిటీ అంటే? మన దగ్గర స్పెషాలిటీ వచ్చేసి మీకు 100 feet మార్కెట్ రోడ్లో ఎవరు ఇవ్వలేరంటే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు. 1 year వారంటీ వెహికల్ పైన. 1 year వారంటీ. 1 year వారంటీ. అంటే దేనికి ఇస్తారు వారంటీ? ఇంజన్ గేర్ బాక్స్ సస్పెన్షన్కి, స్టీరింగ్ కాలమ్కి. ఇది మార్కెట్లో ఎవరు మనకి సెకండ్ హ్యాండ్ వెహికల్లో మెయిన్ చూసేది ఏంటంటే తీసుకున్న తర్వాత రిపేర్ వస్తే ఎలా అందరూ భయపడుతుంటారు. అంతా వచ్చేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెకండ్ హ్యాండ్ వెహికల్. సో ఆ ఫియర్ని తీసే నీకే మనము ఈ మార్కెట్లో ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే 1 year వారంటీ ఇచ్చేసాం. 1 year వారంటీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఆ వారంటీ క్లెయిమ్ అయింది. అదనమాట మన దగ్గర ఉన్న స్పెషాలిటీ. సో గైస్ వీళ్ళ దగ్గర బాస్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో మీకు ఏదైనా కార్ ఇష్యూ వచ్చినా, వీళ్ళ దగ్గర ఏదైనా కార్ కొని సో సర్వీస్ పరంగా ఏదైనా ఇష్యూ వచ్చినా వీళ్ళ ఓన్ సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి సో మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదనమాట. ఇప్పుడు కార్ ఎవరైనా కొనాలని కూడా వాళ్ళకి సో ఫైనాన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మన సైడ్ నుంచి 39 బ్యాంక్స్ టైప్ ఉంది. ఓకే. మనకి ప్రొఫైల్ ఒక బ్యాంక్లో అవ్వదంటే ఇంకో బ్యాంక్లో వేసి ఆ ప్రొఫైల్ ఎలాగైనా 100% అయ్యేటట్టు చూస్తాం. కానీ మీకు బ్యాంక్ ఫైనాన్స్ రాజాని లేకుండా చేయమన్నమాట. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ కనుక లేకపోతే మనం ప్రైవేట్ బ్యాంక్స్ కూడా టైప్ ఉన్నాం. అవునా? ప్రైవేట్ నుంచి అయినా లోన్ ఇప్పించేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ అయితే కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశం మనకు ఉంటుంది. కానీ లేదు కస్టమర్కి రాదు అన్న ఉద్దేశం అయితే మన థాట్ కూడా రానివ్వం కస్టమర్. అంతే. సో ఇప్పుడు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరే చేస్తారా? ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మందే తీసుకుంటాం అన్నమాట. కస్టమర్కి వెహికల్ ఇక్కడ నుంచి ఆయనకి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిందా రెస్పాన్సిబిలిటీ మొత్తం మందే. ఓకే. మరి ఎంత చార్జెస్? దాని చార్జెస్ ఏమో నామినల్ చార్జెస్ అనమాట. ప్రెసెంట్ ఆర్టీఓ చార్జెస్ మీకు తెలిసింది, ఇప్పుడు రేట్ మారినాయి. దానిపైన ఏదో ఉంది, ఇప్పుడు కమిషన్ ఉంది కాబట్టి ఆ కమిషన్ చార్జెస్ అంతే, దాన్ని బట్టి ఏముండదు. ఎక్కువ చార్జెస్ అంటే మనం చేసేది ఏం లేదు. యాజ్ పర్ ఆర్టీఓ రూల్స్ ప్రకారం మనము తీసుకుంటాం. చలో బ్రో, ఇక్కడ ఏమేమి కార్స్ ప్రైస్ చెప్పాలి? ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మనం చూడబోయే వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అండి. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చిన్న బండి ఎదుగుతారు అనమాట అందరూ. మనకి చిన్న బండి సిటీలో తిరగడానికి చిన్న బండి ఉంటే బాగుంటుంది అని అడిగే వాళ్ళకి గ్రాండ్ ఐటెన్ అండి. మ్యాగ్నా అనమాట, బేస్ వేరియంట్. మనకి బండి ఇప్పుడు తిరిగింది వచ్చేసి 56,000 మాత్రమే తిరిగింది. బండి ప్రైస్ వచ్చేసి మనకి 3,60,000 చెప్తున్నారు. మాట్లాడితే మన ఫ్యామిలీ యూట్యూబర్ ఫ్యామిలీ నుంచి అయితే ఫైనల్గా 3,30,000 ఇప్పుడు మాత్రమే జరుగుతుంది సార్. అవునా? మోడల్ బ్రో 2014 అండి. ఎక్కువ అనుకోవచ్చు మీరు ప్రైస్, బట్ మనం మాత్రం చెప్తాం కదా సార్, 100% జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి అండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మార్కెట్ మొత్తం తిరిగి. సో వేరియంట్ అది బ్రో? మ్యాగ్నా బేస్ వేరియంట్ సార్. ఓకే. సో గైస్ ఐటెన్ మ్యాగ్నా ఇది 2013 మోడల్. 14 అండి. 2014 మోడల్. సో ప్రైస్ బ్రో ఇది వచ్చేసి మనకి ఫైనల్గా 3,30,000 గీయడం జరుగుతుంది. 3,30,000 అండి. సో గైస్ 40 మోడల్ 3,30,000 అంటే చాలా మంచి ప్రైస్. సో 40 మోడల్ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవా? డెంట్స్ అయితే ఏం లేదండి. ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో గైస్ చూడొచ్చు. సో కార్ ఇంటీరియర్ చాలా బాగుంది. సో 40 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది, మాన్యువల్. ఈ కార్ ఎక్కడ చూసానే చూడలేదు. సో గైస్ కార్ చూడొచ్చు, కార్ చాలా బాగుంది. సో 3,30,000 బ్రో. అంతేనండి. సో గైస్ 3,30,000లో వస్తుంది. ఎవరికైతే 3,00,000 బడ్జెట్లో కార్ కావాలి ఐటెన్ అంటే దీన్ని తీసుకోవచ్చు అనమాట. చెప్పండి నెక్స్ట్ కారు. దాని తర్వాత అలానే ఇంకో గ్రాండ్ ఐటెన్ అండి, డీజిల్ బండి. పెట్రోల్ కాకుండా మేము ఎక్కువ తిరుగుతామండి, మాకు డైలీ యూసేజ్ కావాలనుకుంటే డీజిల్ వెహికల్ అనమాట. ఇది డ్రివెన్ వచ్చేసి, ఇదైతే మోడల్ వచ్చేసి 2015, మ్యానుఫ్యాక్చరింగ్ 16, రిజిస్ట్రేషన్ అండి. 1,11,000 తిరిగింది బండి. మనకి ప్రైస్ వచ్చేసి 4 లక్షలు చెప్తున్నారు. కూర్చొని మాట్లాడితే కస్టమర్తో మనకి 3,65,000 వాటికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు సార్. మీరు ఒకసారి బండి మొత్తం చూసుకోవచ్చు. సో ఏ ఇయర్ మోడల్? 2015 అండి. సో గైస్ 2015 మోడల్. ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి ఐటెన్లో, సో మంచి మైలేజ్ కార్ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో మనకు టాప్ ఎండ్ వేరియంట్ అండి, ఆస్ట్రా మోడల్ అనమాట. ఐటెన్ స్పోర్ట్స్ కదండి, ఇది ఆస్ట్రా అండి. ఆస్ట్రా టాప్ ఎండ్ అనమాట, పుష్ స్టార్ట్ మోడల్. ఇది వచ్చేసి 2015 అండి. సో గైస్ 2015 మోడల్. మనకు డీజిల్ వెహికల్. ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి రేట్ షీట్లు చూద్దాం. సో చాలా బాగున్నాయి. కస్టమర్కి ఇప్పడం అయితే 3,65,000 మటుకు అయితే ఇప్పడం జరుగుతుంది ఫైనల్గా.
బండి అయితే అంత బాగుంది అనమాట. ఇప్పుడు ఇంకా లో ప్రైస్ ఏమన్నా కార్స్? మనం స్టార్టింగ్లో చెప్పాం 2.5 లక్షల బడ్జెట్లో అనేది. ఇది వచ్చేసి రెనాల్ట్ స్కాలా డీజిల్ బండి అనమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్. మనకి ఇది ఫైనల్ 2.5 లక్షల బడ్జెట్లో ఈ బండి అండి మనం చెప్పింది. 2,50,000. 2,50,000 ఫైనల్ అండి. ఇది ఏ ఇయర్ మోడల్? 2014 అండి. 2014 మోడల్. సో గైస్ 14 మోడల్. సో ఎవరికైతే మనకు డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. మనకు 2.5 బడ్జెట్లో వస్తుంది. సో కార్ బాగానే ఉంది బ్రో. కార్ కండిషన్ అంతా బాగుంది సార్. చెక్ చేసుకోవచ్చు. డ్యామేజ్ అంటూ ఏం లేదు. వెహికల్ ఇంజన్ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం చూసే వెహికల్ వచ్చేసి టాటా టిగర్ XZD అనమాట. టాప్ ఎండ్ వేరియంట్. ఇది మనకి 2021 మోడల్. బండి డ్రివెన్ వచ్చేసి 78,000 తిరిగింది. బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్. మనకి కొత్త బండి చూసుకుంటే మనకి షోరూమ్ ప్రైస్ అయితే 12 లక్షలు పడుతుంది. బట్ ఇది మన దగ్గర మటుకి ఫైనల్గా ఇచ్చే రేట్ అనమాట. షాకింగ్ ప్రైస్ 5,40,000కి బండి ఇవ్వడం జరుగుతుంది. 5,40,000. 5,40,000కి మన కస్టమర్కి బండి ఇవ్వడం జరుగుతుంది. సో మోడల్ డైరెక్ట్ మనకు చెప్పేదే ఫైనల్ ప్రైస్ అనమాట. ఇంకేమైనా కూర్చుంటే ఒక 5,000 ఏమన్నా కస్టమర్తో మాట్లాడించి మనం ట్రై చేయగలుగుతాం. ఓకే, మోడల్ ఏదన్నారు? మోడల్ వచ్చేసి 2021 XZD అండి. టాప్ ఎండ్ వేరియంట్. బండి వాడింది మటుకి డాక్టర్ యూజ్డ్ బండి అండి. ఓకే, అది మీరు మార్కెట్లో రేంజ్ సార్ రేంజ్ ఎంత వస్తుంది? రేంజ్ వచ్చేసి మనకి ఇది షోరూమ్ వాళ్ళు ఇటు అయితే 230 రేంజ్ ఇస్తారు. బట్ మనం మటుకి ఉన్నదే చెప్తున్నాం 200 రేంజ్ వస్తుందండి. 200. ఏసీ ఆన్ చేస్తే మనకు 180 రేంజ్ వస్తుందండి. పక్కా చెప్తున్నాను. ఓకే, సో గైస్ చూడొచ్చు. ఎవరికైతే టాటా టిగోర్ ఈవీ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో మనకు 5,40,000 అంటే చాలా మంచి ప్రైస్. మీరు 5 lakh బడ్జెట్లో ఇస్తామన్నారు కదా? అవునండి. బ్యాటరీ ఏమైనా ఇష్యూ ఉందండి? బ్యాటరీ ఇష్యూ లేదండి. మీరు షోరూమ్ కానీ వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. షోరూమ్లో చెక్ చేసుకోండి. బ్యాటరీ హెల్త్ పర్సెంట్ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా వెహికల్ చూపించామంటే అది 100% మీరు షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట. 100% ఉంటుంది. వారంటీ వస్తుంది మనకి. వారంటీ కూడా కవర్ అవుతుంది. ఎటువంటి బ్యాటరీ రీప్లేస్మెంట్ కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా. మీరు షోరూమ్కి తీసుకెళ్ళండి. సో గైస్ టాటా టిగోర్ అది ఇంటీరియర్ చూడొచ్చు. చాలా బాగుంది ఈ వెహికల్. సో చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. చెప్పండి, ఏ ఇయర్ మోడల్? 2021 అండి. 21 మోడల్. XZD వేరియంట్? XZD అండి. XZD టాప్ ఎండ్. టాప్ ఎండ్ ఇది. సో ఓకే, ఎంత వస్తుందండి రేంజ్? రేంజ్ వచ్చేసి మనకి ఇది 200 రేంజ్ వస్తుందండి. 200. మనకి ఏసీ ఆన్ చేస్తే 180 రేంజ్ వస్తుంది అనమాట. ఓకే, సో గైస్ మనకు 180 వస్తుంది. ఎవరైతే హైదరాబాద్ లోకల్లో తిరిగే వాళ్ళకి ఇది ఒక బాగుంటుంది అనమాట. సో మనకు 180, 200 అంటే లోకల్ ఎనఫ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ తిరగము. ఇప్పుడు చెప్పండి, మ్యాక్సిమం ప్రైస్ ఎంత రావచ్చు? మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నా కదా సార్ మోహన్ గారు, 540కి ఇప్పడం జరుగుతుందండి. 540కి ఏమైనా మాట్లాడితే ఒక 5,000 ఆ 10,000 లిటిల్ బిట్ నెగోషియబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదండి. రైట్. సో గైస్ 21 మోడల్. సో ఎవరికైతే మనకు 5 lakh బడ్జెట్లో ఈవీ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో 5 lakh బడ్జెట్ మనకు పెట్రోల్ వెహికల్స్ రావు. అలాంటిది ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది 5 lakh బడ్జెట్లో. తర్వాత ఇంకోటి హోండా సిటీ అండి. 2017 అనమాట. 47,000 మాత్రమే తిరిగింది. హోండా సిటీ పెట్రోల్ మాన్యువల్ అండి. 47,000 మాత్రమే తిరిగింది. బండి ఇంజిన్ కండిషన్ అయితే మొత్తం షోరూమ్ కండిషన్లో ఉందండి. ఎటువంటి బండిలో ఎటువంటి వర్క్స్ అయితే లేవు. మీరు బండి మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఓకే, 2017 అండి. సో గైస్ 2017 మోడల్ హోండా సిటీ పెట్రోలా? పెట్రోల్ మాన్యువల్ వి వేరియంట్ అండి. మిడ్ వేరియంట్. ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చేసి మనం కస్టమర్కి ఇవ్వటం అయితే 5,80,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసే వెహికల్ వచ్చేసి థార్ రాక్స్ అనమాట. ప్రజెంట్ మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ ఉన్న వెహికల్ థార్ రాక్స్ వచ్చేసి. ఇప్పుడు థార్ అయిపోయింది. దాని తర్వాత థార్ రాక్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. మన దగ్గర థార్ రాక్స్ వెహికల్ 2024 మోడల్ అనమాట. 24 మోడల్. 24 మోడల్ లేటెస్ట్ మోడల్ అనమాట. ఓకే, ఎలా ఉంది? కార్ కండిషన్ బాగుందా? కార్ కండిషన్ చాలా బాగుంది. వెహికల్ డ్రైవెన్ వచ్చేసి 31,000 మాత్రమే తిరిగింది బండి. అంతేనా? ఓకే, కంప్లీట్ షోరూమ్ ట్రాక్? కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం. సింగిల్ ఓనర్ వెహికల్. సో ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చేసి మనకి 20 lakhs అన్నారు. కస్టమర్తో మాట్లాడితే లిటిల్ బిట్ నెగోషియబుల్ కూడా అవుతుంది అనమాట. ఫైనల్గా మాట్లాడితే మనకి మార్కెట్లో ఎవరీ నేను ప్రైస్ 19,30,000కి ఇవ్వబడుతుంది అనమాట. 19,30,000. కొత్త కార్ ఎంత ప్రైస్? కొత్త కారు వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి మీరు షోరూమ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. 24,90,000 పడుతుంది అన్నమాట కొత్త బండి ఇప్పుడు. 24,90,000. మీ ప్రైస్? మన ప్రైస్ వచ్చేసి కస్టమర్కి ఇప్పటం అయితే మనం 19,30,000కి ఇప్పగలుగుతాం. బండి మీద 2 సంవత్సరాలకే 5 లక్షలు డిప్రిసియేషన్ చేసి మరి ఇస్తున్నాం అన్నమాట. సో గైస్ చూడొచ్చు, మహేంద్ర థార్ రాక్స్ ఇది. ఇంటీరియర్ చాలా బాగుంది. ఆటోమేటిక్ 24 మోడల్. సో కార్ ఇంటీరియర్ చాలా బాగుంది. ఈక్వల్ టు కొత్త కార్ అనమాట. అంత బాగుంది. చాలా ఇప్పుడు కార్ కండిషన్ బాగుందా? కార్ కండిషన్ చాలా బాగుందండి. సో 4 doors. సో గైస్ చూడొచ్చు, సో కార్ ఇంటీరియర్ చాలా బాగుంది. కార్ అయితే వెల్ కండిషన్తో ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ లేదనమాట. ఇప్పుడు రండి ముందుకి చెప్పండి, ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే? సార్ మ్యాక్సిమం చెప్పాను కదా సార్, కస్టమర్కి మన యూట్యూబ్ నుంచి వచ్చే కస్టమర్కి అయితే ఇంకో 10,000 తక్కువ చేసే మళ్ళీ ఇస్తామండి. ఓకే, మన యూట్యూబ్ ఫ్యామిలీ కస్టమర్ అయితే. రైట్. ఇప్పుడు మనం చూడబోయే వెహికల్ వచ్చేసి హోండా వెన్యూ
మిడ్ వేరియంట్ అన్నమాట. ఈ టాప్ వేరియంట్ కాదు, బేస్ వేరియంట్ కాదు, ఇది వచ్చేసి మిడ్ వేరియంట్. వెహికల్ డ్రివెన్ వచ్చేసి 23,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 23,000 2020 అంటున్నారు, మళ్ళీ డౌట్ పడి వచ్చేసి ట్యాంపరింగ్ అయింది అనుకోవచ్చు. మొత్తం పిన్ టు పిన్ షోరూమ్ ట్రాకే ఉంది. మీరు షోరూమ్ తీసుకెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని. 100% ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఇంతవరకు ఏం యాక్సిడెంట్ హిస్టరీ అంటూ కానీ ఏదైనా పార్ట్ చేంజ్ అంటూ ఏం జరగలేదు. వెహికల్ 100% జెన్యూన్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. 25,000 మాత్రమే తిరిగింది. బండి ప్రైస్ వచ్చేసి కూడా మనకి 6,80,000 అంటున్నారు. కూర్చొని మాట్లాడితే మనకు ఒక 10,000 20,000 తగ్గిద్ది అనమాట. మార్కెట్లోనే తక్కువ రేటుకి వెన్ చేస్తున్నాం. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మార్కెట్ మొత్తం మీద. సో ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటారు? మ్యాక్సిమం ప్రైస్ మనకి కస్టమర్కి ఇప్పగలిగితే మనం 6,70,000 దాకా ఇప్పగలుగుతామండి. 6,70,000 ఫైనల్కి ఇప్పించేస్తాం. ప్లస్ 1 year వారంటీ కూడా వస్తుంది వెహికల్కి. అవునా? మోడల్ ఏదైనా 2020 అండి. 20? ఓకే. సో గైస్ చూడొచ్చు. సో మనకు 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. సో 6,70,000. సో ఎవరికైతే ఒక 7 lakh బడ్జెట్ లోపే ఒక మంచి ఎస్యూవీ కార్ కావాలంటే సో దీన్ని తీసుకొచ్చాం అనమాట. సో మనకు వెన్యూ అనేది మనకు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే వెహికల్ వచ్చేసి కియా సోనెట్ అండి. HTX డీజిల్ ఆటోమేటిక్ అనమాట. 2023 లేటెస్ట్ బండి. మనకు బండి తిరిగింది మాత్రం 40,000 మాత్రమే బండి తిరిగింది. ప్రైస్ వచ్చేసి 12,30,000 చెప్తున్నారు. డైరెక్ట్ కస్టమర్తో కూర్చొని మనం 11,60,000 వరకు అయితే ఇప్పడం జరుగుతుందండి. తర్వాత టాప్ మనకు సన్ రూఫ్ వస్తుంది, ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ వస్తాయండి, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది, రివర్స్ క్యామ్ అన్నీ వస్తాయి సార్ బండిలో. 23 మోడల్ HTX అండి. సో గైస్ 23 మోడల్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. నెక్స్ట్ మోడల్ చూడబోయే వెహికల్ వచ్చేసి మనకి పోలో GT అంటే 1.2 2019 టాప్ ఎండ్ వేరియంట్. ఇప్పుడు దాకా 35,000 మాత్రమే తిరిగింది. బండి మొత్తం షోరూమ్ కండిషన్లో ఉన్నది. బండికి వచ్చేసి 4 టైర్లు సీల్ టైర్లే ఉండేయండి. ఎటువంటి చిన్న స్క్రాచ్ అంటూ కానీ యాక్సిడెంటల్ అంటూ బండికి మీటర్ టంపర్ అంటే ఏమీ లేదు. 100% ఒరిజినల్ ఉంది. మీరు వెహికల్ అయితే షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి బండి ప్రైస్ వచ్చేసి మనకి 7,80,000కి ఫైనల్ ఇవ్వడం జరుగుతుంది. 7,80,000 అంటున్నారు కస్టమర్. మనం మాట్లాడి దాన్ని ఇంకొంచెం తగ్గించడానికి ట్రై చేయొచ్చండి. 7,60,000 ఫైనల్ చేయొచ్చండి. టాటా టియాగో EV అనమాట. మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ వెహికల్ అనమాట. ఇవి టాప్ ఎండ్ వేరియంట్. ఇప్పుడు ఇది మార్కెట్లో మనం కొత్తది షోరూంలో కొనాలనుకుంటే మనకి 12 లక్షలు పడుతుంది. ఇది మన దగ్గర అయితే 7,85,000కే చెప్తున్నాము. 7,85,000 కూర్చొని మాట్లాడితే మనకి ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది అనమాట కస్టమర్తో మాట్లాడితే. సో మోడల్ చూసుకోవచ్చు 2023 XZA లాంగ్ రేంజ్ వేరియంట్ అనమాట, టాప్ ఎండ్ వేరియంట్. ఒకసారి మీరు వెహికల్ ఇంటీరియర్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. 360. సో గైస్ టాటా టియాగో 2023 మోడల్ XZA టాప్ ఎండ్. సో మనకు లాంగ్ రేంజ్ అండి. ఓకే. సో కార్ చూడొచ్చు, కార్ చాలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం. సో గైస్ చూడొచ్చు. సో టాటా టియాగో ఇంటీరియర్ చాలా బాగుంది. ఏమన్నా ఇందులో ఫీచర్స్? దీంట్లో వచ్చేసి మనకి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, తర్వాత కెమెరా వస్తుంది, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ వస్తాయి. దీని లాంగ్ రేంజ్ వచ్చేసి మనకి 250 కిలోమీటర్ రేంజ్ ఇస్తారనమాట. 250 ఇస్తుందా? సో గైస్ ఇంటీరియర్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా డ్యామేజ్ ఏమి ఉండవు కదా? డ్యామేజెస్ అంటే ఏం లేదు, మొత్తం షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది, మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది. అంతేనా? ఓకే. సో ప్రైసింగ్ ఎంత ప్రైస్ వస్తుంది? గూడ్ స్పేస్ చూడొచ్చు. సో గూడ్ స్పేస్ పర్లేదు, బాగానే ఉంది. సో ప్రైస్ కూడా చెప్పండి, ఎంత ప్రైస్ వస్తుంది? ప్రైస్ మనకి ఫైనల్గా 775 అంటున్నారు కస్టమర్. కూర్చొని మాట్లాడితే ఇంకా నెగోషియబుల్ అవుతుంది. మీరు ఒకసారి వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, షోరూమ్ తీసుకెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్. మన దగ్గర చూపించే ప్రతి ఒక్క వెహికల్ మీకు మొత్తం 100% మనకి వారంటీ కూడా వస్తుంది. షోరూమ్ వారంటీ వస్తుంది మనకి. షోరూమ్ నుంచి బ్యాటరీ వారంటీ 8 years వస్తుంది అనమాట. 8 years 1,60,000 కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. ప్రజెంట్ మనకు బండి డ్రివెన్ అయితే 36,000 మాత్రమే. అవునా? చూసారండి, ది కార్ ఫ్యాక్టరీలో మోర్ దెన్ ఒక 10 cars ప్లస్ మనం కవర్ చేసాం. సో ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మాదాపూర్ 100 feet రోడ్లో సో ది కార్ ఫ్యాక్టరీ విజిట్ అవ్వండి. వీళ్ళ దగ్గర ఎలాంటి డ్యామేజ్ కానీ డెంటింగ్ కార్స్ కానీ సో ఎలాంటి కార్స్ అయితే ఉండవు అనమాట. సో కార్ అయితే మీరు కార్స్ మీద ఒక 1 year వారంటీ కూడా ఇస్తున్నారు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.